క్లూటుడే న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్లో కలుగుతున్న ఆదరణ చూసి భయభ్రాంతులకు గురై మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగనగారి సతీష్ కుమార్ ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మోసపూరితమైన హామీలతో ఎన్నో హామీలను తుంగలో తొక్కి భారాస ప్రభుత్వం ప్రజలు మోసం చేసిందన్నారు. ఆదివారం నాడు ఆయన ముదేరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపణకు తాము ఎల్లవేళ్లా చర్చకు సిద్ధమని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో వివరించేందుకు చర్చావేదిక ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఆయన బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మునిపల్లి మండలంలో ప్రస్తుతం 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాయకోడు వ్యవసాయ కమిటీ చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు రామరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మురకల పాండు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాటలు మాట్లాడుతూ ఆయన మాటలు మానుకున్నారు. ఆ స్థాయికి దగ్గర పనులు కూడా కావు. క్రాంతికిరణ్ ఏదో చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మండలి చూసినా, ఏ కాన్స్టిట్యున్సీ మొత్తం కాన్స్టిట్యున్సీ అంటే 100 కోట్లు. ఇప్పటికీ 20 నెలల కాంగ్రెస్ పాలనలో సుమారుగా 2000 కోట్ల రూపాయలు, సుమారుగా నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయల వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అది చూసి అక్కస్తోని ఆయన చేస్తున్నాడు. ఆయన ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో నిజంగా ఎన్ని రోజులు వేసిరాలు. 10 ఏళ్ల కాలంలో మనం ఏ ఊరికి పోయినా, మునిపల్లి మండలంలో ఏ ఊరికి పోయినా అతుకుల రోడ్లు, గతుకుల రోడ్లే ఉన్నాయి. మరి ఆయన చేసి ఇప్పుడు జీవోలతో సహా ఆయన మా నాయకుడు మాట ఎట్లుందంటే, జీవోలు తెస్తే నమ్మకం ఉంటుంది, ప్రజలు నమ్మరు కదా అని చెప్పి ఆయన జీవోలు తెచ్చి అసలు ఈ వర్షాలు లేకపోతే 15 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేపిస్తాను ఆ కమిట్మెంట్ ఉన్న నాయకుడు మా దామోదర్ రాయాల్సింది. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని చిల్లర మల్లర మాటలు మాట్లాడి నీకు హరీష్ రావు ఇక చెప్పుకుంటే సిగ్గుపోతే హరీష్ రావు దగ్గర నీకు అపాయింట్మెంట్ దొరకదు. ఒక ముఖ్యమంత్రిని చూడాలంటే వాళ్ళు టీఆర్ఎస్లో ముఖ్యమంత్రిని చూడాలంటే ఆయన పుట్టినరోజుకో లేకపోతే అసెంబ్లీకి వస్తేనే చూడాలి. అలాంటి చరిత్ర వాళ్ళది. మరి ఒక మోడల్ స్కూల్ తీసుకుంటే మోడల్ స్కూల్లో ఒక మండల్ భవిష్యత్తు ఉంది. మండల్ సంబంధించిన ప్రతి గ్రామం పిల్లలు ఉన్నారు. ఆ మోడల్ స్కూల్, అలాంటి మోడల్ స్కూల్కు మేము ఎన్నిసార్లు పోయినాము. ఆయన ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి ఉండే ఒక బోరేసే దిక్కులేదు 10 ఏళ్ళల్లో, ఒక బోరేసే దిక్కులేదు అన్న 10 ఏళ్ళల్లో. మరి అలాంటి మోడల్ స్కూల్కి హాస్టల్ రిపేర్ అని ప్రతి ఇట్లా పిల్లలు కాలు పెడితే సీసీ రోడ్లు సుమారుగా మూడు చైర్మన్ గారు సుమారు 3.5 కోట్ల రూపాయలు ఒక మోడల్ స్కూల్కి. ఇక్కడ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ గతంలో దామోదర్ రాయలసీమ మంజూరు చేసిన కాలేజీ. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 డిగ్రీ కాలేజీలు, ఒకటి చిత్తూరు, 3 కాలేజీలు, ఒకటి చిత్తూరు, ఒకటి మన కాన్స్టిట్యున్సీ కదా బొత్స సత్యనారాయణ కాన్స్టిట్యున్సీ, ఒకటి విజయనగరం, ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. అలాంటి కాలేజీలు అప్పుడు తెస్తే ఆ కాలేజీలో ఇప్పటిదాకా ఒక్క రూపాయి పెట్టలేదు. ఆ కాలేజీకి సుమారుగా ఇవాళ 5.5 కోట్లు పెట్టి డెవలప్మెంట్. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా కూడా మళ్ళీ దగ్గర ఆ కాలేజ్ అంటే కూడా మళ్ళీ దగ్గర 10 కోట్లు అవుతాయి. మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్ ఏదో పెట్టి మళ్ళీ కొత్త కాలేజ్ పిల్లలకు ఇబ్బందులను చూసుకొని అక్కడ కాలేజ్ దూరం అవుతుందని చెప్పి స్టడీ సెంటర్, హాస్టల్ 2 ఒక దగ్గర ఉండాలని చెప్పి సుమారు మళ్ళీ ఒక 5.5 కోట్లతో మళ్ళీ కాలేజ్ స్టడీ సెంటర్. అలాంటిది అంటే స్టడీ సెంటర్ ఒక ఏది చూసినా, ఒక జేఎన్టీ చూడు, ఒక తలామార్గ నర్సింగ్ కాలేజ్ చూడు, అక్కడ పోయినా ఆయన అభివృద్ధిని చూడలేక దిక్కులేక ఆయన ఏదో చిల్లర మల్లర మాట్లాడుతూ అది పద్ధతి కాదు. క్రాంతి కిరణ్ అది జాగ్రత్త. సరే ఏదైనా డిబేట్ పెట్టుకుందామని డిబేట్లో కూడా సిద్ధంగా ఉన్నాం. డిబేట్ పెట్టుకుందాము అంటే డెవలప్మెంట్ విషయంలో కానీ అంటే నీవు ఆయన స్థాయికి తగ్గ మాటలు అయితే కావాలి. పద్ధతి కాదు అది. పద్ధతి మార్చుకొని ఈ డెవలప్మెంట్ చూసి రేపు నాకు ఇంకా రేపు 5 ఏళ్ళ నాడు పుట్టగత ఉండే అనే ఒక అక్కస్తో మాత్రమే మాట్లాడుతున్న మాటలు అది పద్ధతి కాదని చెప్పి నిర్ణయం తీసుకొని మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. పద్ధతి ఆయన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. అభివృద్ధి అంటే మీరు మంత్రి గారు విద్య, వైద్యం, రవాణా 3 మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. పిల్లలకు నాణ్యమైన చదివి ఇవ్వాలి, నాణ్యమైన వసతి ఇవ్వాలని చెప్పి అన్నీ ఇప్పుడు మా కస్తూర్బా స్కూలే కానీ, డిగ్రీ కాలేజే కానీ, మోడల్ స్కూలే కానీ, మున్పల్లి మండలంలో ఉన్న స్కూళ్ళకు అన్నిటికీ కూడా మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కాన్స్టిట్యున్సీలో అన్ని కళాశాలలకు ఇప్పుడు రాయకోడ్ మండలంలో మోడల్ స్కూల్కే కానీ, అక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్కే కానీ అన్నిటికీ కూడా పిల్లలకు మంచి చదివించినప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో మంత్రి గారు ఆలోచించి, దామోదర్ రాజనరసింహ సార్ గారు ఆలోచించి పిల్లలకు మంచి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పోదామంటే వెళ్దామండి. ఇక్కడనే మన సైన్స్ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ ఉంది బుదేరాలో, మీరు రండి, మీకు అభివృద్ధి చూపిస్తాం. అభివృద్ధి అంటే ఏందనేది చూపిస్తాం. వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తలేవు.
వాళ్ళకి ఏమంటే ఒకటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చినాయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు కనపడలేడు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కాన్స్టిట్యూన్సీలో కనపడలేదు. ఎలక్షన్లు రాగానే మళ్ళీ వచ్చి ఏదో మాయమాటలు చెప్పి ఎలక్షన్లో ఏదో చేద్దామని అనుకుంటారు. కానీ ప్రజలు కాంగ్రెస్ వైపే ప్రజాపాలన వైపు ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుసు. మేము ఇచ్చింది 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా మీరు చేసిన అప్పుల కుప్పలకు మిత్తిలు కట్టుకుంటూ వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. రైతు భరోసా అంటారు. రైతు భరోసా మొన్ననే 9,000 కోట్లు ఒకటేసారి వేసేసి మీలాగా ఈ కాన్స్టిట్యున్సీకి ఒకసారి, ఆ కాన్స్టిట్యున్సీకి ఒకసారి, ఎలక్షన్లు ఓట్లు రాగానే ఓట్లు వేసేటప్పుడు డబ్బల ఓట్లు అయితే పడితే రేపరంగా అట్లా వేయలేం. మేము ఒకటేసారి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఒకటేసారి వేయడం జరిగింది. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి రైతు భరోసా వేయలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్లో ఇప్పుడు రైతు భరోసా కూడా వేస్తారు. ఇంకొక గ్యారెంటీ మహిళలకు ఇచ్చిన గ్యారెంటీ ఒకటి ఉంది 2,500, అది కూడా బడ్జెట్ను చూసుకొని అన్నీ ఇప్పుడు 1వ తారీఖుకే జీతాలు ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు మీరు నెల లాస్ట్ వరకు కూడా ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు. కానీ మేము ఈరోజు పోలీసు వాళ్ళకే కానీ టీచర్లకే కానీ ఏ ఎంప్లాయీస్కైనా 1వ తారీఖు 2వ తారీఖు లోపలనే శాలరీస్ ఇస్తున్నాం. వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి. 5వ తారీఖు వరకు ఈఎంఐలు ఉంటాయి. వాళ్ళకు ఏదో లోన్స్ ఉంటాయి బ్యాంకులలో, వాళ్ళు కట్టాలి లోన్లు. వాళ్ళు ఎలా ఎలక్షన్లో పడిపోతున్నారని చెప్పి ఆలోచన చేసి ఈ ప్రభుత్వం 1వ తారీఖు లేదా 2వ తారీఖు నాడే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆలోచన లేకుండా మీరు ఏదో మీ చిత్తశుద్ధి లేకుండా ఏదో మాట్లాడితే ఎట్లా? మీరు ఒక మాజీ శాసనసభ్యులు, మీరు ఆ విధంగా ఎవరో చెప్పింది ఇన్ని మాట్లాడడం తప్పిది. కనుక మీరు దయచేసి ఆలోచించండి, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది. రండి మీరు చూద్దాం, ప్రతి గ్రామంలో పోదాం, తిరుగుదాం, రండి. వస్తే మేము అభివృద్ధి చూపిస్తాం మీకు. మీ అభివృద్ధి జరుగుతలేదని ఒక మంత్రి గారి మీద మాట్లాడడం చాలా తప్పది. కనుక ఈ విధంగా దయచేసి ఇక ముందు ఆ విధంగా మాట్లాడకండి. మీరే ఇబ్బందులు పడతారు. ఏ గ్రామంకైనా పోదాం. మేము వచ్చిన 2 ఏళ్లలో ప్రతి గ్రామంకు 20 లక్షలు 30 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేయడం జరిగింది. మీరు 10 ఏళ్లలో ఒక్క గ్రామంలో కూడా ఒక బోర్ వేయలేదు. ఒక మంచినీటి సౌలత్ కోసం ఒక బోర్ వేయలేదు. మేము ఒక్కొక్క గ్రామంకు 2 బోర్లు వేసినాం. మల్లికార్జునపల్లిలో 2 బోర్లు వేయడం జరిగింది, పుల్కంపల్లిలో 2 వేయడం జరిగింది, ఇబ్రాహీంపూర్లో ఒక బోర్ వేయడం జరిగింది, కంకోల్లో బోర్ వేయడం జరిగింది, లింగంపల్లిలో ఎక్కడైనా సరే పెద్ద చెల్మెట్లో బోర్ వేయడం జరిగింది, తాటిపల్లిలో బోర్లు వేయించడం జరిగింది, పిన్నోడిలో బోర్లు వేయించడం జరిగింది, గార్లపల్లిలో బోర్లు వేయించడం జరిగింది. మీరు రండి, మీరు ఎక్కడ వచ్చినా మేము సిద్ధం ఉన్నాం. టైం డేట్ మీరు చెప్పండి. మా